కాంతార సినిమా సృష్టించిన ప్రభంజనం మామూలుది కాదు. సినిమా చూస్తున్నంతసేపు చాలా మందికి గూస్ బంప్స్ వచ్చాయి. అప్పుడు వచ్చిన సినిమాను ఇప్పటి వరకు కూడా మర్చిపోలేదు చాలా మంది. కాంతార ఫీవర్ చాలా రోజులు కాదు, సంవత్సరాలే ఉంది. చిన్న సినిమాగా వచ్చిన కాంతార బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించడంతో ప్రేక్షకులు, చిత్ర యూనిట్ కూడా దీనికి సీక్వెల్ తీయాలనే ప్లాన్ చేశారు. అనుకున్నట్లుగానే ఈ సినిమాకు సీక్వెల్ రానే వచ్చింది. అది కూడా ఊహించని రేంజ్ లోనే సక్సెస్ ట్రాక్ లో వెళ్తోంది. ఇక రిషబ్ శెట్టి అయితే ఈ సినిమాతో పంజుర్లి, గుళిక అనే దేవుళ్ళు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. మరి వారి చరిత్ర ఏంటి, ఈ దేవుళ్ళు నిజంగానే ఉన్నారా లేదా అనే వివరాలు తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. కాంతారా చాప్టర్ 1 సినిమా షూటింగ్ లో కొన్నిసార్లు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల వెనుక దేవుళ్లే ఉన్నారంటూ ప్రచారం కూడా సాగింది. కాంతార సినిమాకు శాపం తగిలిందని, అందుకే ఇలాంటి సన్నివేశాలు రిపీట్ అవుతున్నాయంటూ పుకార్లు కూడా వచ్చాయి. అయితే ఈ దేవుళ్ల గురించి చాలా మందికి తెలియదు. పంజుర్లి, గుళిక దేవుళ్ళు కర్ణాటకలోని తులినాడు ప్రాంతానికి చెందిన దేవుళ్ళు. కానీ ఈ ఒక్క సినిమాతో దేశవ్యాప్తంగా పరిచయమయ్యారు ఆ దేవుళ్ళు. పంజుర్లి వరాహ రూపంలో ఉండే ఓ సంరక్షక ఆత్మ అంటారు స్థానికులు. ఇక గుళిక అనే దేవుడు భూమి ప్రకృతిని రక్షించే దేవుడు. ఈ దేవతలు భూత కోల వంటి స్థానిక ఆచారాల్లో భాగంగా పూజలు అందుకుంటుంటారు. ఈ దేవుళ్లను ప్రేక్షకులకు అనుసంధానం చేయడంలో డైరెక్టర్ కమ్ హీరో రిషబ్ శెట్టి సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఈ సినిమాలోని దేవుళ్లు కల్పితం అనుకుంటారు అంతా, కానీ అస్సలు కాదు. వీటి మూలం కర్ణాటక తులినాడి సాంప్రదాయం నుంచి వచ్చింది. 5000 సంవత్సరాల కంటే పాత చరిత్ర ఉంది. దీన్నే స్థానికులు భూత పూజ అంటారు. కానీ దయ్యాలు, ఆత్మలు వంటివి కావు. కాంతారాలో చూపించిన పంజుర్లి, గుళిక ఇద్దరు కూడా ఆత్మలు. అడవులు, గ్రామాలు, కుటుంబాలను రక్షిస్తుంటారు. న్యాయాన్ని పాటించే వారిని రక్షిస్తూ ప్రకృతిని నాశనం చేయాలి అనుకునే వారిని శిక్షిస్తుంటారు. పంజుర్లి కథ నిజంగానే హృదయాన్ని కదిలించింది. కైలాస పర్వతం మీద అడవి పంది చనిపోయిన తర్వాత దాని పిల్ల అనాథగా మిగులుతుంది. అప్పుడు పార్వతీదేవి ఆ బిడ్డను దత్తత తీసుకుంటుంది. ఈ విషయం తెలిసిన శివుడు కోపంతో రగిలిపోతాడు. పవిత్రమైన కైలాస పర్వతంపై నుంచి ఆ వరాహాన్ని పంపిస్తాడు. కానీ అప్పటికే పార్వతీదేవి ప్రేమతో ఆ వరాహం పంజుర్లిగా మారుతుంది. అడవులు, ప్రకృతి ప్రపంచానికి స్వర్గపు రక్షకుడిగా మారింది ఆ పంజుర్లి. అందుకే అడవులు, ప్రకృతిని గౌరవించే వారికి పంజుర్లి ఆశీర్వాదం లభిస్తుందనే నమ్మకం ఉందట స్థానికుల్లో. పార్వతీదేవి ప్రేమ నుంచి పంజుర్లి జన్మిస్తే కోపం నుంచి గుళిక జన్మించారు. విశ్వ వినాశనం సమయంలో పరమేశ్వరుడు విసిరిన రాయి నుంచి గుళిక ఉద్భవించాడని చెబుతారు. ఇక గుళిక దైవిక ప్రతీకారం, న్యాయానికి అవతారంగా పరిగణిస్తారు. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నువ్వు ప్రత్యక్షం అవుతావనే ఆశీర్వాదం విష్ణువు నుంచి పొందాడు గుళిక. అప్పటి నుంచి పంజుర్లి భూమిని, అడవులను రక్షిస్తుంటే అన్యాయాన్ని ఎదిరించి ప్రజలకు న్యాయం చేయడంలో గుళిక ముందుంటుంటాడు.